జమిలి ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హింట్ ఇచ్చారు. ఇవాళ మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక రాజకీయ అంశాలపై స్పందించారు. దేశ రాజకీయాలు, ఎన్నికల విధానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్ర సమస్యలు సహా అనేక విషయాలపై ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. మొదటిగా జమిలి ఎన్నికల అంశంపై మాట్లాడుతూ 2029లో జమిలి ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ విధానం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల విధానం జెమినీ సర్కస్లా మారిపోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా కొన్ని విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ అంశంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఎస్ఐఆర్ను బీజేపీ ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారని ఆయన తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రదర్శనపై మాట్లాడుతూ కేరళలో కేవలం 3 సీట్లు, తమిళనాడులో 2 సీట్లు మాత్రమే గెలిచిందని అన్నారు. అలాగే జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా బీజేపీకి డిపాజిట్ రాలేదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ అంశంపై కూడా సీఎం మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ను ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని ఆయన సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనలో లోక్సభ సీట్లను దామాషా ప్రకారం పెంచే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే సీట్ల పెంపుపై అనేక రాష్ట్రాల్లో అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. 50% పెంపు అనే అంశానికి స్పష్టమైన ఫార్ములా లేదని కూడా ఆయన అన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ను విమర్శించకుండా ఆ పార్టీకి రాజకీయంగా జీవనం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జపం చేయకుండా బీజేపీ బతకదు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను బీజేపీ గౌరవించడం లేదని కూడా ఆయన ఆరోపించారు. గవర్నర్ పాత్రపై కూడా సీఎం స్పందించారు. అత్యంత పెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం ఇవ్వాలని, గవర్నర్ చెప్పిన తేదీలో బల నిరూపణ చేయించుకుంటే సరిపోతుందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో గవర్నర్ పాత్ర స్పష్టంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలపై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించేందుకు గవర్నర్ను ఆహ్వానిస్తామని చెప్పారు. యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై కూడా తుది నిర్ణయం త్వరగా తీసుకోబడదని చెప్పారు. పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా విధానంలో సమగ్ర మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.